మార్కాపురం ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాద ఘటనా స్థలానికి ఎమ్మెల్యే చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. టిప్పర్ను బస్సు బలంగా ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు నుంచి మంటలు వ్యాప్తించి ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కందుల నారాయణరెడ్డితో మా ప్రతినిధి మీరావలి ఫేస్ టు ఫేస్. మార్కాపురం ప్రాంతంలోని రాయవరం ప్రాంతం దగ్గర జరిగినటువంటి దుర్గ సంఘటన ఏదైతే ఉందో బస్సు యాక్సిడెంట్లో దాదాపు ఇప్పుడు 13 మంది మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎవరైతే మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు దుర్ఘటన చూసినట్లయితే చాలా విచారకరంగా ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది మా ప్రాంతంలో జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 13 మంది ఒకటే టైం చనిపోవడం జరిగింది. ఇంకా 13 మంది కొద్దిగా సీరియస్ ఇంజురీ అయినాయి. ఇంకా ఒక 14 మందికి కొంత దెబ్బలు తగిలి ఉన్నాయి. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 40 మందికి ఒక రకంగా యాక్సిడెంట్లో బాధితులుగా పేర్కొనడం జరుగుతూ ఉంది. అయితే ఈ సంఘటన జరగటం మా ప్రాంతంలో దురదృష్టం. అయితే ప్రభుత్వం తరఫున తప్పకుండా వాళ్ళందరికీ మేము ఆ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం. తప్పకుండా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. సార్, ఏదైతే ఇప్పుడు తెలిసిన దానిలో ఏదైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇది సంఘటన జరిగిందని అంటున్నారు, అది వాస్తవం అంటారు? బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగింది అంటున్నారు, అది వాస్తవం అని అంటారు? అది బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేకుంటే ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది కొంత నిపుణుల కమిటీ వచ్చి డిసైడ్ చేస్తే కానీ చెప్పలేము. ఎందుకంటే జరిగిన టైం అయితే చాలా సివియర్గా మనం అంచనా వేయాల్సిన టైం. ఎందుకంటే తెల్లవారుజామున 5-5:30 ఆ ప్రాంతం అంటే మంచి నిద్ర టైం. ఆ టైంలో మరి ఏ రకంగా జరిగిందో ఏ పరిస్థితులు జరిగిందో అనేది అంచనాలకు రావాల్సి ఉంటుంది. మొత్తం మీద ఏదైతే జరిగినటువంటి సంఘటన మీద ఏదైతే కందుల నారాయణ రెడ్డి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే జరిగినటువంటి సంఘటన మీద అది మా ప్రాంతంలో జరగడం, ఇంతమంది మృతి చెందడం మీద చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతుంది. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్లో మాట్లాడి జరిగినటువంటి సంఘటన మీద పూర్తి వివరాలు తెలుసుకున్నారని చెప్పేసి కందుల నారాయణ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కరుణాకర్తో మీరావలి, మార్కాపురం ప్రాంతం.